నమస్తే వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ ఈ రోజు మనం ఆర్టికల్ 118 గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆర్టికల్ 118 లోని 4 సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి అందులో 118 ఆఫ్ 1 ఏం చెప్తుందంటే రూల్ ఆఫ్ ప్రొసీజర్ గురించి చెప్తుంది ఈ ప్రొసీజర్ అనేది ఏంటంటే రూల్స్ దేనికి అంటే లోక్సభ రాజ్యసభకి కొన్ని రూల్స్ ఉంటాయండి ఆ రూల్స్ కోసం 118 ఆఫ్ 1 చెప్తుంది అన్నమాట ఇక్కడ కాన్స్టిట్యూషన్ గనక అమలులోకి ఇంకా రాలేదు అన్న టైంలోని కొన్ని ఏవైతే కాన్స్టిట్యూషన్లో రూల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి అందులో ఇంకా చేంజెస్ అవి జరగకుండా అనమాట ఆ ఓన్ రూల్స్నే ఈ రెండు సభలో కూడా ఫాలో అవుతూ ఉంటాయి అలాగే 118 ఆఫ్ 2 ఏం చెప్తుందంటే అంటిల్ రూల్స్ మేడ్ అంటే రూల్స్ అనేటువంటివి ఇంకా అందులో ఉన్నటువంటి సభ్యులే కదా తయారు చేయాలి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది మరి ఇంకా ఎలక్షన్ జరగాలి అందులో ఎంపీస్ రావాలి ఆ తర్వాత రూల్స్ మళ్ళీ మార్చుకోవాలి ఇవన్నీ చేయాలి అలా జరగక ముందు రూల్స్ అనేటువంటివి ఇంకా తయారు చేయక ముందు ఏం చేయొచ్చట మోడిఫికేషన్స్ ఎవరు చేయొచ్చు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లోని చైర్మన్ చేయొచ్చు అలాగే లోక్సభలోని ఆర్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అని కూడా అంటాం మనం దీన్ని హౌస్ ఆఫ్ పీపుల్ అందులోని స్పీకర్ అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కొన్ని మోడిఫికేషన్స్ చేసేటువంటి అధికారం ఉంటుంది నెక్స్ట్ 118 ఆఫ్ 3 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రూల్స్ని వాటిని ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే వీళ్ళు కొన్నిసార్లు జాయింట్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది ఈ జాయింట్ సిట్టింగ్ అనేటువంటి మీరు ఎప్పుడైనా చూస్తే లోక్సభ రాజ్యసభ ఇలా విడివిడిగా ఉన్నాయనుకోండి ఎక్కడో ఒక దగ్గర పెద్ద హాల్ ఉంటుంది అనమాట ఆ హాల్లోని జాయింట్ సిట్టింగ్ జరిగిన ప్రతిసారి కూడా ఆ హాల్లో మొత్తం అందరు సభ్యులు కూర్చోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక రూమ్ అనేటువంటిది అక్కడ ఒక హాల్ అనేటువంటిది ఉంటుంది అక్కడ జాయింట్ సిట్టింగ్ ఎవరి ద్వారా గట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పటం వల్ల జాయింట్ సిట్టింగ్ పెట్టుకొని వాళ్ళు రూల్స్ని ప్రొసీజర్స్ని కొన్నిటిని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు కొత్త రూల్స్ నెక్స్ట్ 118 ఆఫ్ 4 ఏం చెప్తుందంటే మరి ఇప్పుడు ఈ జాయింట్ సిట్టింగ్ ఉంది ఈ జాయింట్ సిట్టింగ్ అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కూర్చోబెట్టి ఓకే మీరందరూ కూడా దీని మీద డిస్కషన్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు మరి ఎవరో ఒకరు హెడ్ కింద ఉండాలి కదా అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఉండి వాళ్ళ అన్నిటిని కూడా డిస్కషన్స్ అన్నిటిని కూడా చూస్తూ కొంతమందికి టైం ఇస్తూ కొంతమందిని ఆపుతూ ఇవన్నీ చేయటానికి ఒక వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి ఎవరు అంటే హౌస్ ఆఫ్ ద పీపుల్కి హెడ్ ఎవరండి స్పీకర్ ఆ స్పీకర్ అనేటువంటి వ్యక్తే జాయింట్ సిట్టింగ్కి కూడా హెడ్గా వ్యవహరిస్తారు అట్ ద సేమ్ వే ఒకవేళ స్పీకర్ గారు లేకపోయినట్లయితే అదే సభ నుంచి వేరొకరు ఎవరో ఒక సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పీకరే నియమిస్తారనమాట ఒకవేళ ఆయన లేనట్లయితే సో ఇవి లోక్సభకి రాజ్యసభకి సంబంధించినటువంటి రూల్స్ని కాన్స్టిట్యూషన్ ముందు ఏం చేయాలి ఫాలో అవ్వాలి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అంటే కాన్స్టిట్యూషన్ ఇంకా రాకముందు మోడిఫికేషన్ చేయాలంటే చైర్మన్ స్పీకర్ చేస్తారు ఒకవేళ దీనిలో మోడిఫికేషన్స్ రూల్స్ ఏమైనా చేయాలనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన దాని మేరకు జాయింట్ సిట్టింగ్ పెట్టుకొని చేసుకోవాలి అట్ ద సేమ్ వే జాయింట్ సిట్టింగ్ అనేటువంటిది హెడెడ్ బై స్పీకర్ ఆర్ స్పీకర్ ఎవరినైతే నియమిస్తారో ఆయన మ్యాక్సిమం సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెడతారు ఓకే ఇది ఆర్టికల్ 118 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్